హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 130వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 130వ కీర్తన. దయచేసి అందరూ లేచి నిలబడండి. బైబిల్ తీసి చూస్తారా? జగదీష్ వచ్చి అవుతాడు. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి పునరుత్థాన దినం కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థాన దినములో ఉన్న ప్రతి ఈవిని శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదమును కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆయన పునరుత్థాన బలము చేత మనము నింపబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన కీర్తన 130వ కీర్తన, యాత్ర కీర్తన. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఒక్క పాపం, ఒక్క అజ్ఞాతిక్రమం ఆదాము అవ్వలను ఆనందపురమైన ఏదైనా తోటల నుండి బయటకు గెంటి వేసేటట్టు చేసింది. ఒక్క పాపం సౌలును రాజరికంలో నుండి కింద పడేసింది. ఒక్క పాపం ఆకాను కుటుంబం అంతటిని నాశనం అయిపోయేట్లు చేసింది. మరి మనం కదా, అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవరు నిలబడలేం. ఒక్క పాపం ఏంటి? మనలో ఎన్నో పాపాలు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో అపవిత్రమైన కార్యాలు, మాటలో, చూపులో, నడకలో, ఆలోచనలో, ఉద్దేశాల్లో, ఊహల్లో
అనేక మార్లు మనం దోషములను చేస్తూనే ఉన్నాం. ఆయన కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలం? దేవుడు క్షమాపణ ఇచ్చే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. డబ్బుంటే అన్నీ దొరికే కాలంలో మనం ఉన్నాం. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు అనుకునే కాలంలో మనం ఉన్నాం. కానీ క్షమాపణ ఉందే, అది దేవుని దగ్గర తప్ప మీకు ఎక్కడా దొరకదు. మీ పాపములకు క్షమాపణ. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం పాపం చేసి క్షమించమంటే ప్రభు క్షమించేస్తే మనకేమనిపిస్తుందని మళ్ళా చేయొచ్చు అనమాట. పర్ల ప్రార్థన చేసుకుంటే మళ్ళా క్షమిస్తాడు. ఇట్లా ఉంటుంది అనుకుంటాం. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నిజముగా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఆ క్షమాపణలో అతనికి ఏం కలుగుతుందంటే, దేవుడు అంటే భయభక్తులు కలుగుతాయి. ఇక ఎన్నడూ పాపం చేయడానికి, ఆ తప్పు చేయడానికి ఇష్టపడ్డావు. నిజమైన క్షమాపణ నిన్ను దేవుడంటే భయభక్తులు కలిగేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకున్నాను నేను. ప్రభా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడే ప్రతి వ్యక్తి క్షమాపణ పొందుకుంటాడు. దేవుని దగ్గర పొందుకుంటాడు. ఈ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఇంకా మరలా అదే పనిని చేయడానికి ఇష్టపడ్డావు, ఇంకా మరలా అదే అపవిత్రతలో ఉండడానికి ఇష్టపడ్డావు, ఇంకా అదే దోషాన్ని రిపీట్ చేయడానికి మరలా చేయడానికి ఆశపడ్డావు, ఆలోచించాడు. ఎప్పుడైతే ఇతడు దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడో ఆ వ్యక్తి హృదయంలో దేవుడు అంటే భయభక్తులు వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది. వ్యభిచారం అంటే ఒక స్త్రీనే చేసేది కాదు, ఒక స్త్రీ ఒక పురుషుడు చేసేది. పురుషుడిని వదిలేశారు వాళ్ళు, స్త్రీని పట్టుకున్నారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసే స్త్రీని కానీ పురుషుని కానీ దొరికితే రాళ్లతో కొట్టి చంపాలి కదా అని శాస్త్రులు, పరిసయ్యులు, చిన్నవాళ్ళు మొదలుకుని పెద్దవాళ్ళ వరకు అందరూ రాళ్ళు పట్టుకుని యేసు ప్రభు దగ్గరకు తరుముకుంటా తీసుకొచ్చారు. యేసు ప్రభు నిజమే, మరి వెయ్యాలి, రాయి వెయ్యాలి, కాబట్టి వెయ్యండి. అయితే మీలో ఎవడైతే పాపం లేనివాడు ఉన్నాడో వాడు మొదట రాయి వేయమని యేసు ప్రభు చెప్తే ఎవరు రాయి వేయడానికి సాహసించకుండా అందరూ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో మనం చూస్తే యేసు ప్రభు, అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడుగుతాడు. ఎవరూ శిక్ష విధించలేదు అని చెబుద్దామే. అప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను. అంటే వాస్తవంగా శిక్ష విధించాలంటే నేనే విధించాలి, ఎందుకంటే పాపం లేనివాడను నేనే. నీ వెనకాల పడి వచ్చిన వాళ్ళందరూ పాపం ఉన్న వాళ్ళే, కానీ దొరికావు కాబట్టి నువ్వు దొంగగా, దొరకలేదు కాబట్టి వాళ్ళు దొరలుగా నీ వెనకాల పడి వచ్చారు. కానీ నా దగ్గరికి వచ్చారు కాబట్టి మౌనంగా వెళ్ళిపోయారు. కానీ రాయి వేయాలి అంటే, శిక్ష విధించాలి అంటే, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటే నేనే ఇవ్వాలి, కానీ నేను కూడా నీకు శిక్ష విధింపను. అంటే ఏమిచ్చాడు అక్కడ? ఆయన క్షమాపణనిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణనిచ్చాడు. నేను అనుకుంటాను క్షమాపణ ఇచ్చి సరిపెట్లా అన్నాడు. అమ్మా, మరి ఎక్కువ శిక్ష నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత జీవితంలో మరలా ఎన్నడూ, చెప్పండి, శరీర కోరికలు తీర్చుకోవడానికి లేకపోతే డబ్బు సంపాదించడానికి ఇంకో కారణంతో వ్యభిచారం చేసినట్లుగా మనం చూడలేం. నిశ్చయంగా చేసి ఉండదు ఆమె. దేవుని స్తోత్రం. దేవుడు ఆమెను క్షమించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దగ్గర ఆమెకు క్షమాపణ దొరికినప్పుడు ఆమె ఏం చేసిందంటే, దేవుడు అంటే భయభక్తులు
నిలిపి ఉంటుంది, ఖచ్చితంగా నిలిపి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు? ఇంకా పాపం చేయమనా, ఇంకా వీళ్ళు అతిక్రమాల్లో బ్రతకమనా, ఇంకా వీళ్ళు అసహ్యంగా బ్రతకమనా, ఇంకా అదే పాపం చేయమనా అంటే కాదు సుమా. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏమి నిలుపునట్లు? ఏమి నిలుపునట్లు? భయభక్తులు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని దగ్గర నిజముగా క్షమాపణ పొందాడంటానికి గుర్తేంటంటే, అప్పటి వరకు లేని భయభక్తులు, అప్పటి వరకు లేని పవిత్రత కొరకైన ఆశ, అప్పటి వరకు లేని నీతి కొరకైన ఆకలి దప్పులు ఆ రోజు పుడతాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. క్షమాపణ పొందావంటే ఏదేదో చెయ్యు. క్షమాపణ పొందావంటే మళ్ళా ఏదో చేసి నాలుగు ఖర్చుకోవడం కాదు. నీవు క్షమాపణ పొందావంటే నిశ్చయంగా నీవు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరల ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. క్షమాపణ నిన్ను పాపం చేయుట కొరకు కాదు. ఏముందిలే మళ్ళా చేద్దాం, మళ్ళా యేసయ్య అందాం, ఆయనే క్షమిస్తాడు. నో, నీవు అసలు క్షమాపణ పొందలేదు. నీవు క్షమాపణను పొందలేదు. నీవు శిక్షకు పాత్రుడవే. నీ పాపమునకు తగిన శిక్ష నీవు అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? నీవు క్షమాపణ పొందావంటానికి గుర్తేంటంటే, దేవుడు నిన్ను క్షమించాడు కదా. దేవుడు మాత్రమే క్షమించగలడు. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఇంటికి అప్పు పైన దించి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి. ఎవరు క్షమించగలరు? భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్ప మరెవ్వరు పాపాలను క్షమించలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నిజంగా దేవుని క్షమాపణను అనుభవిస్తుంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఇతరులను క్షమించడం మొదలెడతావు. నేను ఈరోజు నిలబడ్డానంటే, నేను ఈరోజు బతికున్నానంటే, నేను ఈరోజు ఆయన రక్షణను అనుభవిస్తున్నానంటే ఎంత ఘోర పాపినో కదా. నాలాంటి ఘోర పాపిని దేవుడు క్షమించాడు కదా. మరి నేను అందరినీ క్షమించకుండా ఎలా అనే మనస్సు, దైవికమైన మనస్సు మీలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. దేవుని యొద్ద మాత్రమే మానవాళికి క్షమాపణ దొరుకుతుంది. పాపములను క్షమించేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. దానికి కారణం ఆయన పాపము లేనివాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే నిష్కల్మషుడు. స్తోత్రం. హల్లెలూయా. ఇబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూడండి ఒక మాట. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎవరాయన చెప్పండి? పవిత్రుడు. చెప్పండి, నోరు తెరిచి అనండి, పవిత్రుడు.
అన్న నోరు తెరవండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనే క్షమించగలడు. పాపములకు క్షమాపణ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు రోమాపత్రిక 8:1. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో శిక్ష లేదు. మనము శిక్షకు పాత్రులం కదా. రాళ్లతో కొట్టి చంపబడాలి ఆమె ఆ స్త్రీ. దేహమంతా గాయాలై రక్తశక్తమై రాళ్ల కుప్ప అడుగును పడిపోయి ఉండాలి ఆమె దేహం. కానీ దేవుడు శిక్షను తప్పించాడు. స్తోత్రం. మంచికే తెచ్చారో చెడుగో తెచ్చారో కానీ యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు ఆమెని కదా. వాళ్ళ ఉద్దేశాలు వేరైనప్పటికీ దేవుడు చెప్పండి యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది కాబట్టి ఆమె శిక్ష తొలగించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిక్షకు పాత్రలు మనమందరం. పాపమునకు కలిగే జీతం మరణం. పాపం వలన వచ్చే శిక్ష మరణం, నరకం. దాన్నంతటిని తప్పించడానికి ప్రభు క్షమాపణం తెచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆగస్టు 15కి జనవరి 26కి మన దేశంలో కొద్దిమంది ఖైదీలను క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారు రాష్ట్రపతి గారు. కొద్దిమంది లిస్టు గవర్నమెంట్ పంపిస్తుంది ఆయన దగ్గరికి. ఆయన శాంక్షన్ చేసి లేకపోతే ఓకే చేసి సంతకం పెట్టి పంపిస్తాడు. ఒక మనిషే క్షమిస్తే జైల్లో నుండి బయటకు వచ్చేస్తాంటే మరి దేవుడు క్షమిస్తే ఎంత ఇదాల్లో ఊరకే బయట తిరుగుతున్నారు మనుషులు నేరాలు చేసి. క్షమాపణ లేదు కాబట్టి వాళ్ళకి భయభక్తులు ఉండవు. బెయిల్ మీద వచ్చిన వాడికి భయభక్తులు ఉంటాయా? వచ్చి ఇంకొకరిని చంపడానికి చూస్తాడు, ఇంకొక దొంగతనం చేయడానికి చూస్తాడు, ఇంకొక పాపిష్టి పని చేయడానికి చూస్తాడు. కానీ క్షమాపణ పొందిన వ్యక్తి చెప్పండి ఎన్నడూ. ప్రవీణ్ గారి సాక్ష్యం మీరు వింటే ఆయన చెప్పాడు, నేను ఒకప్పుడు డ్రగిస్ట్ని, డ్రగ్గులు తీసుకునేవాడిని, భయంకరంగా త్రాగేవాడిని, ఆవేశంగా ఉండేవాడిని, చంపించడానికి చూసేవాడిని మనుషుల్ని అని చెప్పాడు. యేసయ్య శిలువ దర్శనం ఆయనకి దొరికింది. యేసయ్య మాట్లాడాడు. ఆయన దేవుని దర్శనం అతనికి దొరికింది. దేవుని యొక్క క్షమాపణ అతనికి దొరికింది. కాబట్టి చెప్పండి ఇంకెందరన్నా తాగి ఉంటాడంటారా? ఏదో చెప్తున్నారు వాళ్ళు, కట్టుకథలు చెప్పనివ్వండి. కానీ నేనంటాను, ఒక వ్యక్తి నిజంగా దేవుని దగ్గర క్షమాపణ పొందితే ఎన్నడూ పాపం చేయడానికి ఇష్టపడ్డా, ఎన్నడూ జీవితంలో పాపం చేయడానికి, ఏ పాపంలో నుండి అయితే దేవుడు నిన్ను క్షమించి విడిపించాడో మరలా ఆ పాపంలో పడ్డానికి ఇష్టపడడు. నిజముగా అతడు దేవుడు అంటే భయభక్తులు కలిగి తన మిగిలిన జీవితం అంతా జీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏం చేయడానికంటే నీవు ఆయనంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని, పాపిష్టి కార్యాలను అసహించుకొని దేవునికి లోబడి జీవించాలని నిన్ను క్షమిస్తాడు తప్ప మరలా వెళ్ళి అదే పాపం చేయమని దేవుడు నిన్ను క్షమించడు. చాలా మంది అనుకునే మాట ఇది. ప్రార్థన చేసుకుంటే ప్రభువా క్షమించంటే దేవుడు క్షమించేస్తాడు, మళ్ళా వెళ్ళి గంతులు వేయచ్చని. నో, నీకు అసలు దేవుని క్షమాపణే అర్థం అవలా. దేవుడే నీకు అర్థం అవలా సరిగ్గా. దేవుడు ఎందుకు క్షమిస్తాడు అంటే ఆయన అంటే నీవు భయభక్తులు అప్పటి నుంచి అయినా కనీసం. స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి, ఈ దానిలో చాలా మందికి ఎలా ఉందో తెలుసా? చాలా తేలిగ్గా తీసుకున్నారు. యేసు ప్రభు క్షమాపణ చెప్పండి, యేసు ప్రభు అంటే చులకనయ్యేట్టుగా చేసింది. అది నీ యొక్క అవివేకం అంతే, ఇంక అంతకుమించి ఏమీ లేదు. చెప్పండి, ఎంత ఘోర పాపం చేసినా నిన్ను క్షమిస్తున్నాడంటే ఎందుకు క్షమిస్తున్నాడు? ఇంకా పాపం చేయమని కాదు, ఇంకా అందులోనే బ్రతకమని కాదు, ఇకను పాపము చేయకుమని ఆ స్త్రీతో ఎలా చెప్పాడో, క్షమాపణ అనుగ్రహించిన తర్వాత, శిక్షను విధించకుండా వదిలిపెట్టిన తర్వాత, అది క్షమాపణ ఇచ్చాడంటే అర్థం ఏంటి? శిక్ష రాలా, అంతే కదా. క్షమాపణ దేవుడు అనుగ్రహించాడంటే గుర్తేంటంటే అక్కడ శిక్ష లేదు. నిశ్చయంగా ఆమె చనిపోవాలి, అందులో డౌటే లేదు. కానీ ఆమె మరణం తప్పించబడింది, తొలగిపోయింది. ఆమె మరణం, శిక్ష తొలగిపోయింది. క్షమాపణలో ఉన్నటువంటి ఆశీర్వాదం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 విషయాలు మీకు చెప్తున్నా. ఒకటి, క్షమాపణ ప్రభువు మాత్రమే ఇస్తాడు. రెండవది, క్షమాపణ దేవుడు మీకు అనుగ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనంటే భయము భక్తి ఉంటుంది. ఏదో మందిరంలో కూర్చున్నంతసేపు కాదు, మీ జీవితకాలం అంతా. మీరు ఎక్కడన్నా ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, అన్ని జనుల మధ్యలో ఉన్నా, దేవుని పిల్లల మధ్యలో ఉన్నా, మీరు దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవిస్తారు. ఎల్లప్పుడూ మీకు అది గుర్తుంటుంది, దేవుడు నన్ను క్షమించాడు. ఎంత ఘోర పాపం చేస్తుండగా, భయంకరమైన శిక్షకు నేను బలి కావలసి ఉండగా దేవుడు నన్ను తప్పించాడు. ఎలా చేయగలను? ఇంకెలా అవిధేయుడిగా బ్రతకగలను? ఇంకెలా అవివేకంగా ప్రవర్తించను అనేటువంటి భయము భక్తి మీలోనికి వస్తుంది. నిజమైన క్షమాపణ మీలో భయభక్తులు పుట్టిస్తుంది. ఆమేన్. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మీరు దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుడు ఎవరిని చీపో అండవు, త్రోసివేయడు. ఆయన అందరినీ క్షమిస్తాడు. కొన్నిసార్లు మాటికి చేస్తున్నావా, అయినా ఈరోజు నిజంగా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు, క్షమిస్తాడు. ఈ క్షమాపణ నీకు ఆయనంటే భయభక్తులు పుట్టిస్తుంది. పవిత్రతను ప్రేమించేటట్లుగా, దేవుడు అసహించుకున్న వాటిని అసహించుకునేటట్లుగా, దేవుడు ప్రేమించే వాటిని నువ్వు కూడా ప్రేమించేటట్లుగా నీ అంతరంగంలో గొప్ప మార్పు కలుగుతుంది. అట్టి గొప్ప మార్పును పరిశుద్ధాత్ముడు మనందరి అంతరంగాల్లో కలుగజేయను గాక. ఆయన యందు భయభక్తులను నిలిపి తుదమట్టుకు జీవించుదము గాక. ప్రభు ఈ కీర్తన మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.